వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మధ్యప్రదేశ్లో మదర్సాలో అతి పెద్ద అవినీతి బయటపడింది. మధ్యప్రదేశ్లోని బిన్ మోరానా జిల్లాలో ముస్లిం జనాభా అతి తక్కువగా ఉంటుంది, కానీ మదర్సాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో అధికారులకు అనేక అనుమానాలు వచ్చి సోదా చేస్తే విస్తుగొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. ఈ మదర్సాలలో ముస్లిం పిల్లల కంటే ఎక్కువగా హిందూ పిల్లల సంఖ్య ఉంది. ఈ మదర్సాలలో ముస్లిం పిల్లల కంటే ఎక్కువ హిందూ పిల్లల సంఖ్య ఉంది. అంతేకాకుండా మదర్సాలలో రిజిస్టర్ అయిన పిల్లలు మదర్సాలకు రాకుండా సాధారణ పాఠశాలకే ఎక్కువగా వెళ్తున్నట్టు కూడా పరిశీలనలో తేలింది. ఎవరైతే మదర్సాలో రిజిస్ట్రేషన్ అయిన పిల్లలు ఉన్నారో అందులో చాలా వరకు పిల్లలు మామూలు స్కూల్స్ కి వెళ్తున్నారు, కొంతమంది పిల్లలే మదర్సాలోకి వెళ్తున్నారు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. కానీ రిజిస్ట్రేషన్ ప్రకారం చాలా మంది హిందూ పిల్లల పేర్లను మదర్సా బుక్కుల్లో రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో ఆర్థికంగా కూడా మదర్సాల్లో తీవ్రమైన అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. బిన్ మొరానా జిల్లాలో మొత్తం 137 మదర్సాలు ఉన్నాయి. బిందులో 67, మొరానాలో 70. దేవుడోయ్, మదర్సాల సంఖ్య ఎంత ఘోరంగా పెరిగిపోతుంది అనేది అర్థమవుతుంది. ఈరోజు మదర్సా ఒకటి పెట్టేస్తే ఆర్థికంగా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు వస్తాయి అనే ఒక ఉద్దేశంతో అవకతవకలు చేయడమే కాదు, మదర్సాలను ఏ రకంగా విస్తరిస్తున్నారు అనేది కూడా చాలా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. అయితే మొత్తం ఈ 137 మదర్సాలలో 3880 మంది హిందూ పిల్లల పేర్లు నమోదు చేసుకున్నారు. అంతేకాకుండా ప్రతి 100 మంది పిల్లలకు మదర్సాలు 50,000 రూపాయలు తీసుకున్నారని, ఇందులో కూడా వ్యత్యాసం అనుమానాలు వస్తున్నాయి. 100 మంది పిల్లలకు మదర్సాలు 50,000 రూపాయలు తీసుకున్నారట. మరో విషయం ఏంటంటే, తమ పిల్లలు మదర్సాలో చేరినట్లు చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు. పిల్లలు మదర్సాలో చేరినట్టు తల్లిదండ్రులకే తెలియకుండా మదర్సాలో జాయిన్ చేసుకున్నారు. ఎంత దారుణం! ఇది ఆసక్తికరమైన విషయం అని చెప్పింది, కానీ ఆసక్తికరమైన విషయం కాదు, ఆలోచించాల్సిన విషయం. ఒక విషయం కప్పుకొని, ఒక విషయం నింపుకొని ఎలా తయారయ్యారు అనేది తెలుసుకోవాల్సిన విషయం. ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కోసమే మదర్సాలు ఇలాంటి అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు పేర్కొంటున్నారు. నిధుల కోసమే పాల్పడ్డారా, మరి ఇంకేదైనా ఉందా అనేది కూడా ఆలోచించాల్సిన అంశం ఉంది ఇక్కడ. నిజానికి ఆ ప్రాంతంలో బుర్హానాపూర్లో ముస్లిం జనాభా అధికం. అక్కడ కేవలం 23 మదర్సాలు మాత్రమే ఉన్నాయి. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న చోట 23 మదర్సాలు ఉంటే, హిందూ జనాభా ఎక్కువగా ఉన్న చోట 130కి పైగా మదర్సాలు ఉన్నాయి. వరెవ్వా, వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది అనేది చాలా క్లియర్ గా తెలుస్తోంది. ఇక బిందు మొరానాలో తక్కువ సంఖ్యలో ముస్లిం జనాభా ఉన్నా అక్కడ మదర్సాల సంఖ్య ఎక్కువ. దీంతో ప్రభుత్వం నిధులను దోపిడీ చేసేందుకు ఇలా చేస్తున్నట్లు అర్థమైపోయింది. ఇంతకు ప్రభుత్వం ఏమిస్తుంది మదర్సాలకు అనంటే 2.1 క్వింటాల గోధుమలు, వంట ఖర్చుల కోసం 11,400, వంట చేసే వాళ్ళకు 4,000, గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు అయితే 3,000, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళైతే 6,000 రూపాయలు ఇస్తుంది. ఈ ప్రయోజనాలన్నీ కూడా మదర్సాలో చదువుతున్న పిల్లల కోసం ప్రభుత్వం వెచ్చిస్తుంది. ఇక బిందులోని బాలికల మదర్సాలలో 77 మంది ఉంటే వీరిలో 44% మంది హిందువులే. మదర్సాలలో 77 మంది ఆడపిల్లలుంటే అందులో 44% మంది హిందూ పిల్లలే ఉన్నారు. అదే ప్రాంతంలో మహావీర్ నగర్ లో ఉండే మరో మదర్సాలో 83 మంది విద్యార్థులుంటే 53 మంది హిందువులే. సుభాష్ నగర్ లోని మదర్సా మసీదు నబీలో 87 మంది విద్యార్థులుంటే వారిలో 44% మంది హిందువులే. అర్థమవుతుందా ఎలా హిందువుల సంఖ్య ఆ మదర్సాలలో పెరిగిపోతుందని? బాలికల మదర్సాలలో 77 మంది ఉంటే 44%, అలాగే 83 మంది విద్యార్థులుంటే 53 మంది విద్యార్థులు, మరో మదర్సాలో 87 మంది ఉంటే 44% మంది హిందువులే ఉన్నారు. ఇందులో చాలా వరకు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలు మదర్సాలకు వెళ్తున్నారనే విషయం తెలియదు. ఆ పిల్లల మైండ్ ఎలా బ్రెయిన్ వాష్ చేస్తున్నారో అర్థం చేసుకోండి. కాబట్టి పిల్లలకు బుక్స్ వేసినామా, క్యారేజ్ ఇచ్చినామా, పంపించినామా, మేము టీవీ సీరియళ్ల ముందు కూర్చున్నామా, సెల్లు పట్టుకున్నామా, లేకపోతే ఉద్యోగానికి పోయినామా, కోట్లు కూడా పెడుతున్నామా, లక్షలు కూడా పెడుతున్నామా కాదు. పోరగాళ్ళు ఎక్కడికి పోతాండ్రు, అప్పుడప్పుడు స్కూల్ విజిట్ చేయండి, వాళ్ళు ఏం చేస్తాండ్రు, ఏం చదువుతాండ్రు అనేది తెలుసుకోండి. లేకపోతే ఏదో ఒక రోజు ఏదో ఒక మదర్సాలో నీ మతం మారుతున్న మమ్మీ అన్నారనుకో గుండెలాగి చచ్చిపోతారు. మరోవైపు ఈ అవినీతిపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ప్రియాంక కనుంగో విచారణ జరపాలని ఆదేశించారు. ఖచ్చితంగా విచారణ చేయాల్సిన అంశం ఇది. దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వస్తాయని, దీని ద్వారా మరింత లోతైన విచారణ చేయడానికి వీలవుతుందని భావిస్తున్నారు. నిజంగా కూడా ఈ మదర్సాలలో జరుగుతున్న విషయంలో లోతైన విచారణ చేయాలి. డబ్బులకు కక్కుర్తి పడే పిల్లలను మదర్సాల వైపు మళ్లిస్తున్నారా, లేదా మతతత్వ బోధనలు చేయడానికి మళ్లిస్తున్నారా? పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవాలనుకుంటున్నారా? తల్లిదండ్రులకే తెలియకుండా పిల్లల భవిష్యత్తుతో ఆడుకునే హక్కు మదర్సాలకు ఎవరిచ్చారు?
ఇవన్నీ బయటికి రావాల్సిన అంశం ఎంతైనా ఉంది. రాకపోతే ఈ రోజు మధ్యప్రదేశ్లో చూసినాం, రేపు ఇంకో చోట దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి మదర్సాలు వెలుస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. హిందూ జనాభా ఎక్కువ ఉన్న చోట అన్నన్ని మదర్సాలు కట్టడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి అనేది లోతైన విచారణ చేసి తెలుసుకోవాలి. ఎందుకు అంటే అక్కడ ఉన్నది పిల్లలు, పసి పిల్లల మనస్సు చాలా స్వచ్ఛంగా ఉంటది. దాంట్లో మనం మంచిని నింపితే మంచి అవుతుంది, విషాన్ని నింపితే విషంగా మారుతుంది. అందుకే పిల్లలను, మహిళలనే టార్గెట్ చేసుకొని చాలా విషయాలు నడుస్తూ ఉన్నాయి. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మదర్సాలలో చిన్న పిల్లల మీద ఇలాంటి ఆలోచనలు చేయడం సమంజసమైన అంశం కాదు, తల్లిదండ్రులకు కూడా తెలియకుండా. కాబట్టి దీని మీద లోతైన విచారణ చేసి దీని వెనక ఉన్న అసలు ఆంతర్యం ఏంటో తెలుసుకొని దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి మదర్సాలు ఎన్ని ఉన్నాయన్నది వెలికి తీయాల్సిన అవసరం ఉంది. అసలు హిందూ జనాభా ఎక్కువగా ఉన్న చోట మదర్సాలకు పర్మిషన్సే ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వాలి? గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, సాధారణ విద్యా వ్యవస్థ నేర్పించే స్కూల్స్ కూడా అంతగనం లేవు. మదర్సాలు అంతగనమా? దేనికోసం? దీనికి సంబంధించి పూర్తి విచారణ జరగాలని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుందాం. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం.